Andarki Namaskaram, a very good afternoon. Welcome to another beautiful episode of Snacks. Pizza ni manam sauce veskoni tintam. Pani purilo ullipayalu veskoni tintam. Alane perugulo kuda chutney veskoni tintam. Mari evening aithe snacks e chustam, snacks e tintam kada. మరి ఇవాల్టి స్నాక్స్ లో నేను మీకు నేర్పించబోయే స్నాక్ ఏంటో తెలుసా? కొట్టెక్క బుట్టలు. ఏంటి తిడుతున్నా అనుకుంటున్నారా? కాదండి, అది కూడా ఒక వండర్ఫుల్ స్నాక్. మరి ఆలస్యం చేయకుండా కొట్టెక్క బుట్టలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. కొట్టెక్క బుట్టలకి కావాల్సిన పదార్థాలు: మినపప్పు, బియ్యం రవ్వ పిండి, పనస ఆకులు, నెయ్యి. కొట్టెక్క బుట్టలకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. మూడు ఇంగ్రీడియంట్స్ అండ్ ఈ వంట మాత్రం అదిరిపోతుంది. ఇది ఒక ట్రెడిషనల్ వంట అని మనం హ్యాపీగా చెప్పొచ్చు. వినాయక చవితి టైంలో మాత్రం హ్యాపీగా అందరిలో ఎస్పెషలీ విలేజెస్ లో ఎక్కువగా ట్రై చేస్తూ ఉండే ఒక డిఫరెంట్ స్నాక్ అన్నమాట. మరి కొట్టెక్క బుట్టలు అంటే ఏంటి, బుట్టలు ఏంటి అని అనుకుంటున్నారా? చాలా సింపుల్ అండి. అదేంటో నేను మీకు చూపిస్తాను. సో ముందుగా మార్కెట్లో మనందరికీ కూడా పనస ఆకు ఆబ్వియస్లీ అందరికీ అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి, లేదంటే ఇంటి దగ్గర కానీ లేదంటే విలేజెస్ కి వెళ్ళినప్పుడు పనస చెట్లు ఇవన్నీ ఉన్నప్పుడు ఇలా ఆకులు కలెక్ట్ చేసుకోవాలి. సో ఈ ఆకులతోని ఇప్పుడు మనం ఒక బుట్ట తయారు చేయబోతున్నాం అన్నమాట. ఎలా అనుకుంటున్నారా? సో చూసారు కదా, ఈ 4 ఆకుల్ని కలిపి నేను ఇలా మధ్యలో పుల్లలతోని ఇలా కుట్టేశాను కదా. ఇప్పుడు ఈ లీవ్స్ అన్నిటినీ కూడా దగ్గరికి తీసుకుందాం. సో చాలా సింపుల్. ఇలా చక్కగా పుల్లలతోని చేసుకున్నట్టయితే ఇంకా చాలా బాగుంటుంది. సో ఈ లీవ్స్ అన్ని కూడా దగ్గరికి చేసేసుకొని ఇలా కుట్టేయాలి. అండ్ తర్వాత ఇవి 2 కూడా ఇలా దగ్గరికి తీసుకొచ్చేద్దాం. ఇలా చక్కగా ఒక బుట్టలాగా ప్రిపేర్ చేసేద్దాం. సో ఈ కొట్టెక్క బుట్టలు ఇప్పటికీ కూడా విలేజెస్ లో ప్రిపేర్ చేస్తూ ఉంటారండి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్లో రెడీ చేసుకుంటారు అన్నమాట. సో ఇలా బుట్టల్లాగా మనం ఈ ఆకుల్ని రెడీ చేసేసుకోవాలి. సో ఆల్రెడీ నేను ఇంకా 2 కూడా ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా బుట్టలన్నీ కూడా నేను రెడీ చేసేసుకున్నాను. అయితే న్యాచురల్ గా కుక్ చేసుకున్నప్పుడు ఏదైనా కానీ చాలా హెల్దీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మారేడుమిల్లి ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు, రాజమండ్రి ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు అక్కడ బాంబో చికెన్ ఎంత ఫేమస్, అలానే చాలా డిఫరెంట్ గా బుట్టల్లో మనం ఇలా ఒక డిఫరెంట్ స్నాక్ ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇలా ప్రిపేర్ చేసుకున్న బుట్టల్లో స్టఫింగ్ లాంటిది ఉంటుందన్నమాట. మరి అది ఎలానో నేను మీకు చెప్తాను. చాలా చాలా సింపుల్ అండి. 1 కప్పు మినపప్పుకి 2 కప్స్ బియ్యం రవ్వ తీసుకుని ఇలా ఇడ్లీ పిండి లాగా ప్రిపేర్ చేసుకున్నాం అండి. సో ఇడ్లీ పిండి బ్యాటర్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో జస్ట్ ద సేమ్ అలానే ఈ బ్యాటర్ ని మనం రెడీ చేసుకున్నాం. సో ఇలా ఈ బ్యాటర్ ని మనం పక్కన పెట్టేసుకుని సో ఈ బుట్టల్లో ఫిల్ చేసేసుకోవాలన్నమాట. సో మరీ పల్చగా కాకుండా ఈ పిండి అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇలా. సో జాగ్రత్తగా చూసుకుంటూ ఇలా వేసేసుకోండి. సో ఈ బుట్ట హాఫ్ నిండేంత వరకు, మరీ ఫుల్గా వచ్చేంత వరకు కూడా అవసరం లేదండి. సో ఇలా నిండేంత వరకు ఇలా మనం ఈ పిండిని వేసేసుకున్నాం లోపల. మరి నెక్స్ట్ అలానే ఇంకో బుట్ట కూడా తీసుకొని జస్ట్ ద సేమ్ ఇంతకు ముందు నేను ప్రిపేర్ చేసినట్టుగానే ఇందులో కూడా ఈ బ్యాటర్ వేసేసుకుందాం. సో ఇది హాఫ్గా ఫిల్ అయ్యేంత వరకు వేసుకుంటే చక్కగా సరిపోతుంది. సో ఇప్పుడైతే ఈ బుట్టల్లో పిండి మనం చక్కగా స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఇలా కుక్కర్ లాంటి ఒక గిన్నె మనం తీసుకోవాలి. ఆర్ అదర్వైజ్ వెజల్ ఏమీ అవసరం లేదు, జస్ట్ స్టీమ్ లో మనం కుక్ చేసుకుంటున్నాం. ఆర్ అదర్వైజ్ కుక్కర్ లో పెట్టుకుంటారన్నా కానీ మీ ఇష్టం. ఇందులో ముందుగా వాటర్ వేసేసుకుందాం. ఆల్ రైట్. సో వాటర్ వేసేసుకున్న తర్వాత ఒక చిన్న ట్రే ఇలా అడ్డం పెట్టేసి
ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బుట్టలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా లోపలికి పెట్టేసుకోవాలి. ఆల్ రైట్. సో ఇలా వీటిని మనం లోపలికి పెట్టేసుకున్న తర్వాత చాలా చాలా సింపుల్. మనందరికీ తెలుసు కదండి, స్టీమ్ ఫుడ్ ఆరోగ్యానికి ఎంత మంచిదో. సో అందుకోసమే జ్వరం వచ్చినా, ఏ చిన్న అనారోగ్యం వచ్చినా కానీ ఫస్ట్ ఉదయాన్నే మనం లేచి ఇడ్లీలు తింటుంటాం. అంటే నాట్ జస్ట్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్స్ కూడా. సో ఇది కూడా స్టీమ్తోని ప్రిపేర్ అవుతుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఇప్పుడు ఇది ఇలా పెట్టేసుకున్నాం కదా, ఆల్రెడీ వాటర్ ఎవాపరేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం లిడ్తో క్లోజ్ చేసేసుకుందాం. ఇలా ఒక 5 to 10 minutes పాటు దీన్ని కుక్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ కొట్టెక బుట్టలు రెడీ అయిపోతాయి. మరి అది ఎలా వస్తుందో చూడాలి అంటే ఒక 5 minutes మనం వెయిట్ చేయాలి కదా. ఓకే, నాకు తెలిసి ఇది హాఫ్ కుక్ అయి ఉండొచ్చు, బట్ ఒక్కసారి అయితే చెక్ చేసి చూద్దాం ఎంత దాకా వచ్చిందో. వావ్. సో ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్లేనండి. ఇంకొక 2 minutes పాటు దీన్ని చక్కగా ఉడికించుకున్నట్టయితే రెడీ అయిపోతుంది. మనలో చాలా మంది ట్రెడిషనల్ వంటల్ని ఎప్పుడో మర్చిపోయాం. ఏదైనా పండగ వస్తుందంటే ఆ పండగ ముందు ప్రిపేర్ చేసుకున్న వంటలు ఏంటో మనకి తెలియదు, కానీ కొన్ని విలేజెస్ లో మాత్రమే ఇంకా ఇవన్నీ కూడా ఫాలో అవుతున్నారనమాట. సో ఒక్కసారి ఆ వంటలన్నిటినీ గుర్తు చేసుకుంటూ ఇలాంటి వంటలు స్నాక్స్ లో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఇవాళ కొట్టెక బుట్టల్ని మీకు నేర్పిస్తున్నాం. సో డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎస్, ఇప్పుడైతే చక్కగా ఇది కుక్ అయిపోయిందండి. 2 minutes అయిపోయింది కదా, చెక్ చేద్దాం. ఆల్ రైట్. సో ఇది పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో చూసారు కదండి, మనం ఇనీషియల్ గా కుక్ చేసుకున్నప్పుడు ఈ లీవ్స్ అన్ని కూడా గ్రీన్ కలర్ లో ఉన్నాయి. ఇప్పుడు చక్కగా ఆకులు కూడా కుక్ అయిపోయి కలర్ చేంజ్ అయిపోయింది అండ్ వైడ్ గా రెడీ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు వీటిని మనం ఈ బౌల్లోకి తీసేసుకుందాం. ఆల్ రైట్, ఇలా తీసేసుకుందాం. అండ్ ఎస్, సో ఆకులు మనం చక్కగా ఇలా ఈ స్టెమ్ ఏదైతే ఉందో ఇది పైకి పెట్టినట్లయితే మనకి తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో డెఫినెట్లీ అదొక టిప్ లాగా ఫాలో అయిపోండి. మరి కొట్టెక బుట్టలు అయితే వేడి వేడిగా రెడీ అయిపోయాయండి. మరి ఆలస్యం చేయకుండా వీటి ప్లేటింగ్ ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో కొట్టెక బుట్టలు ఫైనలీ రెడీ అయిపోయాయి కదండి. మరి వీటి ప్లేటింగ్ కోసం నేను ఒక వైట్ ప్లేట్ తీసుకున్నాను. అందులో యాజ్ యూజువల్ పనస ఆకులు తీసుకున్నాం. ఇవాళ మాత్రం నేను కొబ్బరి పెరుగు చట్నీ తీసుకున్నానండి కాంబినేషన్ గా. కానీ మీకు కనుక నచ్చినట్లయితే చింతకాయ చట్నీ కూడా మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు, లేదంటే మీ టేస్ట్ కి అనుగుణంగా ఉండే చట్నీస్ ఏదైనా కానీ మనం ఈ కొట్టెక బుట్టలతోని సర్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతం ప్లేటింగ్ కోసం ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కొట్టెక బుట్టల్ని ఇలా తీసుకొని ఎస్ ఫ్లవర్ లాగా ఓపెన్ చేసేసుకుందాం. సో చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. ఇలా మనం పెట్టిన ఈ పుల్లలన్నిటినీ కూడా చక్కగా తీసేస్తే సూపర్గా ఉంటుంది. అదనమాట సంగతి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ట్రెడిషనల్ గా వచ్చిందో ఈ కొట్టెక బుట్టలు. వావ్. సో చూసారు కదండి, కొట్టెక బుట్టలు రెడీ అయిపోయాయి. బుట్టలో మనం దీన్ని చక్కగా ప్రిపేర్ చేసుకుందాం. దీని కాంబినేషన్ కొబ్బరి అండ్ పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయింది. మరి ఆలస్యం ఎందుకు, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని అనిపిస్తుంది నాకైతే. మరి ఆలస్యం చేయకుండా కొట్టెక బుట్టలకి కావాల్సిన పదార్థాలు తయారయ్యే విధానం మరొకసారి చూసేయండి. కొట్టెక బుట్టలకి కావాల్సిన పదార్థాలు: మినపప్పు, బియ్యం రవ్వ పిండి, పనస ఆకులు, నెయ్యి. కొట్టెక బుట్టలు తయారీ విధానం: ముందుగా పనస ఆకులు తీసుకుని బుట్టల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ బుట్టల్లో సగం వరకు మినపప్పు, బియ్యం రవ్వ పిండిని వేసుకోవాలి. వీటిని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని నీళ్లు పోసుకుని ఒక ట్రే అడ్డం పెట్టుకుని ఈ బుట్టల్ని పెట్టి మూత పెట్టుకుని స్టీమ్ లో 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. వీటిని ఒక బౌల్లోకి ఇప్పుడు తీసుకోవాలి. చివరగా సర్వింగ్ ప్లేట్ తీసుకుని ఈ కొట్టెక బుట్టలకి నెయ్యి అప్లై చేసి కొబ్బరి చట్నీ లేదా చింతకాయ చట్నీతో గనక సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే ట్రెడిషనల్ స్నాక్ కొట్టెక బుట్టలు రెడీ. కొట్టెక బుట్టలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు వీటికి నేను
నెయ్యి అప్లై చేసేస్తున్నాను. సో నెయ్యి ఇష్టం లేని వాళ్ళు అప్లై చేసుకోకపోయినా పర్లేదు, బట్ ట్రెడిషనల్గా ఇది వస్తున్న ఆనవాయితీ కాబట్టి చక్కగా ఇలా నెయ్యి అప్లై చేసేసుకొని ఎస్. సో ఇప్పుడు దీన్ని మనం కొబ్బరి చట్నీ కాంబినేషన్లో తింటే సూపర్గా ఉంటుందన్నమాట. సో ఇవాళ నాకైతే ఒక విందు భోజనంలో కూర్చున్న ఒక ఫీల్ మన స్నాక్స్లో. సో కొబ్బరి చట్నీ లైట్గా తీసుకొని ఇలా సర్వ్ చేసుకొని తిందాం. ఎలా ఉందో నేను మీకు ఇప్పుడు చెప్తాను. వావ్, సూపర్. నాకు చాలా చాలా నచ్చేసింది. ఒక ట్రెడిషనల్ వంట ఇంత టేస్టీగా ఉంటుందంటే ఎవరు మాత్రం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి మిస్ అవ్వరు చెప్పండి. యమ్మీగా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం నెయ్యి కూడా అలా అప్లై చేసుకొని తింటుంటే అద్దరిపోయింది కొబ్బరి చట్నీతో. అండ్ డెఫినెట్లీ చింతకాయ చట్నీతో కూడా ఇంతే టేస్టీగా ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. కొట్టక బుట్టల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడొచ్చు. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ ఈటీవీ అభిరుచి యూట్యూబ్ ఛానల్. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఇది ఇవాల్టి మన స్నాక్స్ లో మనం నేర్చుకున్నాం హౌ టు ప్రిపేర్ కొట్టక బుట్టలు. మరి మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో తిరిగి కలుస్తా. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. బై బాయ్.